చెడ్డవి కాబట్టి దేవుని బిడ్డలారా మనము ప్రేరేపణ అనేది చాలా ముఖ్యమైనది. ఒక విషయం మీకు చెప్తాను, మీరు గ్రహించండి. అవ్వని కూడా చెట్టును చూపించిన తర్వాత ఏమొచ్చిందంటారు? ప్రేరేపణ వచ్చిందా లేదా? ఒక కుటుంబం గురించి మీకు చెప్తాను. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడిన వ్యక్తి ఎప్పుడైతే వాళ్ళు ప్రేమతోనే నింపబడ్డారో యేసయ్య మా గురించి ప్రాణం పెట్టినారు, జీవం ఇచ్చినాడు. పరలోకం విడిచిపెట్టి, దూతల్ని విడిచిపెట్టి, సింహాసనం విడిచిపెట్టి ఒక దాసుడుగా, రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి మా గురించి యేసయ్య ఇంత చేసిండు కదా, యేసయ్యకు మేమేమన్నా చేయాలా అనుకున్నాం. ఎవరండి? భార్యాభర్తలు అనమాట. ఏం చేద్దాం అనే ఆలోచన వాళ్ళలో వచ్చింది. బాగా ఆలోచన చేసి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. యేసయ్య గురించి ఏమన్నా చేయాలా, ఏమి చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం భూమి ఉంది. ఆ భూమిని ఏం చేసినారు? అమ్మేసినారు. అమ్మేసి వచ్చిన తర్వాత అమ్మిన డబ్బు అంతా ఎవరిదమ్మా లెక్కకు చూస్తే ప్రకారంగా వీళ్ళదే అనమాట. ఆ డబ్బు ఎప్పుడైతే స్తోత్రము వాళ్ళ దగ్గరకు ఉన్నదో మూట, ఆ మూట వాళ్ళు దృష్టి పడ్డది. దృష్టి పడంగానే సాతాను వాళ్ళకు లోపలికి వెళ్ళి ప్రేరేపించిందన్నమాట. హల్లెలూయా. ఈ దినాలలో, చివరి దినాలలో దేవుని బిడ్డలారా, సాతాను వలలో చిక్కుకోవద్దంటే, మీ ఆత్మీయ జీవితం మీరు కాపాడబడాలంటే, మన విశ్వాస మార్గంలో నడుస్తున్నప్పుడు, ఇటుకు మార్గంలో నడిచేటప్పుడు వాడు ఎక్కువ ప్రేరేపణకు అవకాశం ఉన్నది. ఆ ప్రేరేపణను మనము గుర్తుపట్టాలా. మంచి వాళ్ళు ఈ ప్రేరేపణకు లోనైపోయి పడిపోయిన చాలా మంది ఉన్నారు, లెక్కలు స్తోత్రం. కానీ ఈ చివరి దినాల్లో, ఈ చివరి గడులు, ఈ రాత్రి మనము గమనించాలా. ఈ భార్య భర్తలు అమ్మినారు, తన దగ్గరనే ఉన్నది అది స్తోత్రం. ఆ డబ్బుని చూడంగానే వాళ్ళకు ఒక ప్రేరేపణ వచ్చింది. అవునా కదా? ఆ కాలంలో ఆస్తులంతా అమ్మేసి పాదాల దగ్గర పెడుతున్నారు, అపుస్తల పాదాల దగ్గర పెడుతున్నారండి స్తోత్రం. అటువంటి భార్య భర్తలు వీళ్ళేం చేస్తున్నారు? ఆ డబ్బును తీసుకొని ఏం చేయాలా? స్తోత్రము. ఈ లెక్క ఇప్పుడు చూస్తున్నట్టయితే 50 లక్షలు వచ్చినాయి అనుకోండి. 50 లక్షలు ఇవ్వాలన్నా చూడడానికి వస్తుండ ఆయన? చూడడానికైతే వస్తలేడు కదా. ఒక 30 లక్షలు మన దగ్గర పెట్టుకుందాం, 20 లక్షలు సేవకి ఇచ్చేస్తాం. మంచి ఆలోచన కదమ్మా, అదంటారా? 50 లక్షలు వచ్చినాయి, 30 లక్షలు మనం పెట్టుకుందాం, అవునా కదా? 20 లక్షలు ఇచ్చేద్దాం. ఈ ఆలోచన ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో 30 లక్షలు లోపల పెట్టుకుని 20 లక్షలు భార్య భర్తలు ఏం చేసినారు? స్తోత్రం. పోయి భర్కపోయి అక్కడికి పెట్టినారు. ఒకటే మాట దైవజనుడు అన్నాడు అన్నమాట, ఇంతకే అమ్మినారా? ఆ వాక్యం మీకు తెలుసు కదా. ఎవరి గురించి చెప్తున్నా నేను? అననీయ సఫరియా గురించి చెప్తున్నా. ప్రేరేపించిండా లేదా సాతాను? చెప్పండి. అక్కడ రాయబడి ఉన్నది. ఆ డబ్బు వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళదే. ఎప్పుడైతే సాతాను వాళ్ళకు వ్యతిరేకంగా స్తోత్రము ప్రేరేపించినడో స్తోత్రం, వాళ్ళలో ఏమొచ్చిందంటారు? స్వార్థం వచ్చేసింది, అబద్ధం వచ్చేసింది. రేపటికి మొత్తం ఇచ్చేస్తే మన బ్రతుకు ఏంటిది స్తోత్రం? రేపటి గురించి ఎట్లా మనం జీవించాలా? పిల్లలు ఆయన అనుకోండి, మన పరిస్థితి ఏంటిది అనుకునే ఒక వాళ్ళలో స్వార్థం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ తన ఆత్మీయ జీవితంలో మిస్ అయిపోయినారో. ఆ సమర్పణ పోయింది, స్వార్థం వచ్చేసింది. కారణము సాతాను వాళ్ళలో ప్రేరేపించినాడు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దానికి పరిణామము, దానికి పర్యాసము వాళ్ళు పొందుకున్నదేంది? జీవమా, శాపమా, మరణమా? ఏం పొందుకున్నారు వాళ్ళు? ఏం పోగొట్టుకున్నారు? ఏం సంపాదించుకున్నారు? చూసినట్లయితే భార్య భర్తలు చనిపోయినారండి స్తోత్రం. హల్లెలూయా. పాపం చేయలే వాళ్ళు, అవిధేయత చూపెట్టలే, తిరుగుబాటు చేయలే, శరీర క్రియలో పడిపోలే, ఏం చేయలే వాళ్ళు స్తోత్రం. ఉన్నది తమ్మదే కాబట్టి అక్కడ ఆ దైవజనుడు కూడా ఎట్లున్నాడమ్మా? కనకన మండుతున్నాడు లోపల ఆత్మను. హల్లెలూయా. లోపల నుంచి మండుతున్నాడు స్తోత్రము. వివేచన కలిగిన స్తోత్రం దైవజనుడు. ఈ దినాలలో చూసినట్లయితే అమ్మా, దైవజనుడు ఇందాక మేము మాట్లాడుకున్నాం, డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇస్తలేరు. ఈ ఆత్మీయ జీవితంలో ఇంత వెలుగుతున్నాడా? మండుతున్నాడా? ఆత్మీయంగా ఎదుగుతున్నాడా? ఎంత ముందుకు వెళ్తున్నాడు? ఇంత సమర్పణ ఏమైపోయింది? ఇంత విశ్వాసం ఏమైపోయింది? ఈ దినాలలో అది ఆలోచన చేస్తలేరమ్మా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము గమనించాలా. ప్రేరేపణ ఇది సాతాను. చివరికి ఏమైపోయినారు? బతికినారా? చనిపోయినారా? ఏం సంపాదించుకున్నారు? ఇంకో ప్రేరేపణ మీకు చెప్తా వినండి. ఒక సహోదరుడు కటింగ్ షాప్ పోయినాడు. చాలా జెంటిల్ పోవాలి. ఆ కటింగ్ షాప్ లోపల పోగానే ఆ ఫోటోలన్నీ ఉన్నాయి.
సీదా సాదా కటింగ్ చేసుకుంటే అయిపోతుంది కదా. యూత్ గురించి ఒక మాట, లోపల పోగానే ఆ బొమ్మలను చూడగానే ఈయనకు ప్రేరేపణ వచ్చింది. సీదా సాదా కటింగ్ చేసుకోకుండా చెప్తున్నాడు అట్లా, అంకుల్ ఇది మొత్తం తీసేయి, ఇది మొత్తం ఇంత పెట్టు, ఇంకా 2-3 లిగ్గలు కొట్టి ఇక్కడ. ఈ ప్రేరేపణ ఎవరిదంటారు? యూత్ యంగ్ స్టార్స్ గడ్డాలు పెంచుతున్నారు. ఈ ప్రేరేపణ అంతా ఎవరిదంటారు? నేను హిందువుల గురించి చెప్పడం లేదమ్మా, దేవుని నమ్ముకున్న బిడ్డలు, క్రైస్తవ కుటుంబంలో ఉన్న పిల్లల గురించి మీకు చెప్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. కటింగ్ చేసుకుని వచ్చిన తర్వాత ఏరా ఎందుకు చేసుకున్నారు అబ్బాయి అని అమ్మ అడగది, నాన్న అడగదు. బాగుంది కదా ప్రేరేపణ. ఇది ప్రేరేపణ. ఎక్కడ పోయినా కానీ ఏ వస్తువుని చూసినా ఏదైనా ఆలోచనలు పుట్టిందనుకోండి, అది ప్రేరేపణ. ఇటువంటి ప్రేరేపణ సాతాను దావీదుకు ఇచ్చిందంట. దావీదుకి ఇస్తే మనోడు ఊరుకుంటాడా? సింహాసనం మీద కూర్చునే వ్యక్తి, అయినా అధికారం కలిగిన వ్యక్తి. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు తన సైనికుని ఎవరు స్తోత్రంలో ఆ వ్యక్తిని పిలిచి చెప్తున్నాడు అన్నమాట, పోయి ఇజ్రాయేల్ దేశంలో ఎంతమంది ఉన్నారో లెక్కించమంటున్నాడు. కొంత సమయం చెప్పి సమయం ముగిస్తాను, దైవ సేవకులు ఉన్నారు వాళ్ళకి ఇస్తాను. అవునా కదా? ఏమంటున్నాడమ్మా? ఇజ్రాయేల్ దేశంలో వెళ్ళి నువ్వు లెక్కించమంటున్నాడు. యోబు, ఆ యోబు చెప్తున్నాడు, నా ఏలిన వాడా, దేశంలో ఉన్న ప్రజలంతా నీ వాళ్ళే కదా, ఎప్పుడైందనుకో అది మన మంచికే కదా, ఇప్పుడు ఎందుకు అవసరమా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇదేమంటున్నావు తెలుసా? సాతాను దావీదు హృదయాన్ని ప్రేరేపించగానే ముఖ కవికలు మారిపోతాయండి, మాట మారిపోతుంది, ఆవేశం ఉద్రేకం వచ్చేస్తుంది. నేనా రాజా, నువ్వు ఆ రాజా, నేను అభిషేకం ఉందా, నీకుందా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా, నన్ను ఎన్నుకున్నాడా? ముందు నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. హల్లెలూయా. ఒక మంచి ఆలోచన ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు ఎప్పుడైతే విన్నారో త్రోసివేస్తారో, స్తోత్రం, హల్లెలూయా, బహు నష్టము జరుగుతుందండి. స్తోత్రం, హల్లెలూయా. చాలా జరిగింది కూడా, స్తోత్రం. కానీ ఈయన చెప్తున్నా, ఏలినవాడా ఇది అవసరమా అంటే కాదు, నేను రాజా నువ్వు రాజా, ముందు నేను చెప్పింది నువ్వు చెయ్యి అంటున్నాడు అనమాట. స్తోత్రం. లెక్కించి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సాతాను ప్రేరేపణ విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, మామూలుగా దావీదు అయిపోయిందో, స్తోత్రం, అప్పుడు సాతాను ప్రభావం వెళ్ళిపోయింది, ప్రేరేపణ వెళ్ళిపోయింది, ఆలోచన వెళ్ళిపోయింది. దేవునికి వ్యతిరేకంగా నేను పాపము చేసి తిని ఎప్పుడు ఆ ప్రేరేపణ విడిచిపెట్టి పోయిన తర్వాత, ప్రేరేపణ అండర్లో ఉన్నప్పుడు, ప్రేరేపణ వశంలో ఉన్నప్పుడు ఏమి చేస్తున్నామో ఆలోచన కాదు, ఏ స్టెప్ వేస్తున్నామో ఆలోచన కాదు, ఎంత పెద్ద నేరము ఘోరం చేస్తున్నామో ఆలోచన రానే రాదండి. ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోతుందో ప్రేరేపణ, అప్పుడు దావీదు అంటున్నాడు, స్తోత్రం, నేను దేవుని వ్యతిరేకంగా పాపము చేసి తిని. దానికి ఇప్పుడు ఏం చేయాలా? లోపల సమాధానం దావీదుకు పోయిందమ్మా, కలవరం వచ్చేసింది, ఏం చేయాలా? అవివేకమైన పని చేసినా నేను, స్తోత్రము, చేయరాని పని నేను చేసినాను, నీకు విరోధంగా నేను లేసినాను ప్రభు నీకు స్తోత్రము. కాబట్టి శత్రువులు తరమొద్దయా నీకు స్తోత్రములో, దేశం మీదకి కరువద్దయా నీకు స్తోత్రము, నీ చేతిలో నేను పడుతానంటున్నాడు అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి చేతిలో పడతా అంటున్నామా? దేవుని చేతులు నిన్ను పడతా అంటున్నాడు. స్తోత్రము. పడుడా అంటే ఒక మాట మీకు చెప్తాను, స్తోత్రం, అవునా కదా? ఇట్లా ఈ విసురుతున్నప్పుడు ఇట్లా పడిపోతుంది, చూసినారా? ఈ పడిపోయినప్పుడు పట్టుకున్న ఎవరు? దేవుడే పడుతున్నాడు అనమాట. స్తోత్రం. అయితే ఆ లెక్క ప్రకారం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను శత్రువు చేతిలో పడిపో. దేవుడు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా, శత్రువు చేతిలో వద్దు, అవునా కదా, కరువు వద్దు, అయితే నా చేతిలో పడుతున్నట్టున్నా కాబట్టి నేను నా పని నేను చూపిస్తా అంటున్నాను అనమాట దావీదుకు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అందుకోసము దేవుని బిడ్డలారా, స్తోత్రము, మనుషుల చేతిలో పడడం కంటే, శత్రువు చేతిలో పడడం కంటే, కరువు చేతిలో పడడం కంటే జీవమగల దేవుని చేతిలో పడడమే శ్రేష్టం. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పడాలా? ఆయన చేతిలో మనము పడితే ఆయన మనల్ని విడిచేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. విడిచేటప్పుడు మన ఆకారము కోల్పోతాము, మనం ఏదైతే మన లోపల ఏమేమైతే ఉన్నాయో దేవుని బిడ్డలారా అవి అన్ని కూలిపోతాయి. స్తోత్రము. అందుకోసం మంచి ఉదాహరణ ఇర్మియా ఉన్నాడు, చూస్తాం, అవునా కదమ్మా? ఇర్మియా చాలా పెద్ద ప్రవక్త. దేవుని ఒకసారి వాక్యం అతనికి వచ్చినప్పుడు ఇర్మియా అనగానే నా ఏలినవాడా అంటున్నాడు, నువ్వు చక్కగా కుమ్మరింటికి వెళ్ళామంటున్నాడు. ఎక్కడమ్మా? కుమ్మరింటికి వెళ్ళుబంటున్నాడు. ఎందుకు ప్రభా, ఏమైనా విషయం ఉంటే ఇక్కడ చెప్పరాదు అంటున్నాడు ఈయన.
అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నువ్వు చక్కగా లేచి కుమ్మరివాని ఇంటికి నడు అయ్యా అంటున్నాడు అనమాట. అంత పెద్ద ప్రవక్త పొద్దున వేసి ముఖం గడుగాని ఆయన బట్టలు గిట్ట వేసుకొని అమ్మ చక్కగా కుమ్మరివాని ఇంటికి వెళ్తున్నాడు. కుమ్మరివాని ఇంటికి పోతున్న సమయంలో గ్రహించండి, ఆ కుమ్మరివాడు చక్రం మీద ఆ మట్టిని తీసుకొని ఏం చేస్తున్నాడు, ఆ సారె మీద పెట్టి తిప్పుతున్నాడు అనమాట. తిప్పుతున్న సమయంలో స్తోత్రము ఆ తిప్పి ఒక కుండని తయారు చేయడం జరిగింది. తయారైన తర్వాత దేవుని బిడ్డలారా ఆ కిందకి వెళ్ళి పోసి ఇట్లా లేపుతున్న సమయంలో ఈ కుండ ఏమైందండి, జారి కింద పడిపోయింది. పోయింది కదా పీడ అని కుమ్మరివాడు వదిలిపెట్టలే. ఆ పగిలిపోయిన ఆ కుండని, ఆ మట్టిని మళ్ళా తిరిగి తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా, చెప్తామా స్తోత్రం. హల్లెలూయా. ఆ పడిపోయిన ఆ మట్టిని మళ్ళా తీసుకొని స్తోత్రము ఏం చేసిండమ్మా, మళ్ళా పిసికి మళ్ళా సారె మీద వేసినాడు. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎందుకు స్తోత్రం దేవుని బిడ్డలారా, ఇర్మీయాకి ఎందుకు నడిపిస్తున్నాడు స్తోత్రం? ఇశ్రాయేలు ప్రజలు మొత్తము చెరలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, బిడ్డల వాళ్ళు లేక స్తోత్రము. అయితే దేవుడు కుమ్మరి వాడు కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని చూసి స్తోత్రం తిరిగి మిమ్మల్ని పూర్వస్థితికి నేను తీసుకురాబోతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మీరు బట్టి లాంటి వారు కాబట్టి నేను కుమ్మరి లాంటి వాని, మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని ఏడబాయని. స్తోత్రం. మిమ్మల్ని నా హృదయంలో ఏదైతే ఆలోచన ఉన్నదో, ఏ ప్లాన్ ఉందో, ఏ క్రమం ఉందో మళ్ళా తిరిగి మిమ్మల్ని తయారు చేయనికే స్తోత్రం. ఈ ఉదాహరణ ఈయనకి ఇర్మీయాని కుమ్మరి వాని దగ్గరికి నడిపించడం జరిగింది. స్తోత్రం. హల్లెలూయా. ఆ కుండ చివరికి ఏమైపోయిందమ్మా, విడిచిపెట్టలేదండి. కుండ తయారైపోయిందమ్మా. ఆ కుండ తయారైపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అవ్వంలో కాల్చిన తర్వాత అది బయటికి రావడము జరిగింది. తయారైందా లేదా చెప్పండి? తయారైపోయింది. కాబట్టి రాత్రి మీరు గ్రహించండి, ఎవరి చేతిలో పడాలనుకుంటున్నారు? అవునా కదమ్మా? ఎవరి చేతుల? కరువు చేతులనా, శత్రువు చేతులనా, లేకుంటే దేవుని చేతులనా? నువ్వు ఎట్లుండవో తెలియదు. స్తోత్రం. కానీ దేవుడు మన అంతరంగాన్ని చూసేవాడు. అవునా కదా అమ్మ? స్తోత్రము. అంతరంగాన్ని చూసేవాడు కాబట్టి నువ్వు ఒకవేళ పచ్చిగున్నవేమో, నువ్వు తయారు చేస్తున్న సమయంలో నాకు ఈ విధంగా తయారు కావాలనుకుంటే ఈ విధంగా తయారు చేస్తున్నా అనుకుంటున్నావేమో. వద్దు. స్తోత్రం. దేవుని చేతుల పడమ్మా. ఎందుకంటే మానవుని ఆయుష్ 70 లేకుంటే 60 అంతేస్తుంది. దానికంటే ఎక్కువ మనం బ్రతకలేము. ఎక్కువ బ్రతికిన కానీ ఆయాసం, దుఃఖం, బాధంతో మనం జీవిస్తాం. స్తోత్రం. కాబట్టి నువ్వు అదే దేవుని చేతుల్లో పడినావు అనుకో. స్తోత్రం. అమ్మ ఎట్లుంటది? నీ క్షేమం నది వలె ఉంటది. స్తోత్రం. హల్లెలూయా. నీ క్షేమం ఎట్లుంటది? నది వలె ఉంటది అనమాట. స్తోత్రం. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం మడమ లేపుతామో స్తోత్రం, అక్కడ నుంచి మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. స్తోత్రం. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు? దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు? స్తోత్రం. హల్లెలూయా. మన క్రియల ప్రకారంగా జీతం దేవుడు తీసుకొని వస్తున్నాడు. స్తోత్రం. నీ రక్షణని, నీ పరిశుద్ధతని, నీ పవిత్రతని, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలా. స్తోత్రం. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం స్తోత్రము పాస్టర్ చేతుల్లో లేదండి. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు దారి చూపించే వాళ్ళు. స్తోత్రం. మనకు ముందు చూపిస్తారు. స్తోత్రం. వెనుక నడిచేది ఎవరు? మనమే. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి స్తోత్రం, మన ఆత్మీయ జీవితం మనం నిర్లక్ష్యము స్తోత్రంలో వద్దు. పోయింది మనము స్తోత్రం సంపాదించుకోవచ్చు, కానీ మొదట అనుభవము, మొదట సమర్పణ, మొదట పోరాటము, మొదట విశ్వాసము అది ఈ రోజులలో ఎక్కడుందని దేవుడు రాత్రి మనల్ని అడుగుతున్నాడు. ఎక్కడుందమ్మా? అమ్ముకున్నామా? పోగొట్టుకున్నామా? దొంగతనం అయిపోయిందా? ఏం చేసినావు? పంచు పెట్టేసినావా? ఎక్కడా పోరాటం? ఎక్కడా రోషం? ఎక్కడా పరుగు? ఎక్కడా దాహం? ఒకసారి ఆలోచన చేద్దామా? ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేద్దామా? ఎవరి చేతిలో పడదాం? ఎవరి రోజు సాతాను అనేకులను ప్రేరేపిస్తున్నాడు. ప్రపంచం మొత్తము స్తోత్రము అంధకారము, చీకటి, పాపము, అవినీతి, దుర్నీతి, విగ్రహారాధన, తాగుబోతుంది, మానభంగాలతో, దోపిడితో స్తోత్రము ఎక్కడ కూడా ఇంత రవంతు కూడా పవిత్రత లేని లోకంలో మనము జీవిస్తున్నాము. దేవుని బిడ్డలారా స్తోత్రం. నీ ఆత్మీయ రక్షణను ఎట్లా కాపాడుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. ఈ రాత్రి ప్రభువా నేను నీ చేతిలో పడతానయ్యా, నేను నీ చేతిలో పడతాను. సాతాను నాకు స్తోత్రం నీ వాక్యానికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తుండొచ్చు, లోకానికి చూపిస్తుండవచ్చు, లోకంలో ఉన్న మహిమను చూపిస్తుండవచ్చు స్తోత్రంలో, కానీ దాని చేతిలో పడనయ్యా, నీ చేతిలో పడతా.
నీ చేతిలో పడాయా, ఎందుకంటే నువ్వు కుమ్మరి వాడు కాబట్టి స్తోత్రంలో నేను నా ఇష్ట ప్రకారంగా నేను తయారవుతున్నానేమో ప్రభువా, నన్ను పూల కొట్టేసి నన్ను పూల కొట్టు, మళ్ళా నన్ను పిసుకు, మళ్ళా నన్ను తొక్కు, మళ్ళా సారి మీదకి తీసుకురా, స్తోత్రం తిప్పు. ఒక మాట చదవండి 23వ కీర్తనలో ఒక మాట నేను చదివి ముగిస్తాను. 23వ కీర్తనలో ఒక మాట. చదవండి 23వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. చాలు. 2 నిమిషంలో చూడండి. మొట్టమొదట ఏం చెప్తున్నాడు ఆయన? దేవుడు నాకు కాపరి, నాకు ఏమి కలగదు అంటున్నాడు. రాసింది స్తోత్రములో దావీదే, దేవుడే నాకు కాపరి. ఎప్పుడు కాపరి ఉంటాడమ్మా చెప్పండి? దేవుడు నాకు ఎప్పుడు కాపుదాల ఉంటాడు, కాపరిగా ఉంటాడు. ఆయన మాట విన్నప్పుడా? చెప్పండి, విన్నప్పుడా లేకపోతే దీప్ చూపినప్పుడా? విన్నప్పుడే. ఆయన చిత్తం చాలా దూరం ఉంది అనుకోండి, అంత దూరం వద్దు. ఆయన మాట వింటే ఆయన మనకు కాపరిగా ఉంటాడు. ఆయన మాట మనము మాటి మాటికి సేవకుల ద్వారా, లేకపోతే దర్శనాల ద్వారా, లేకపోతే బైబిల్ గ్రంథము చదివేటప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం లోపడతలేము, వింటలేము, విధేయత చూపిస్తలేము. కాపరిగా ఉంటాడా? అట్లా అంటే దొంగలకు కాపరి అయిపోతాడు ఆయన, అవిధేయులకు కాపరి అయిపోతాడు ఆయన. యెహోవా నా కాపరి. ఎప్పుడు కాపరి అవుతాడంటే ఆయనకు నేను లోబడినప్పుడు, ఆయన అధికారానికి నేను లోబడినప్పుడు, ఆయన చిత్తానికి నేను లోబడినప్పుడు, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, భయంకరమైన సమస్యలో ఉన్నా అప్పుడు నేను ఇట్లా అనుకుంటా, ఇట్లా అన్నప్పుడు అప్పుడు నాకు కాపరిగా ఉంటాడు. అప్పుడు ఉంటాడు ఆయన కాపరికి స్తోత్రం అంటున్నాడు అనమాట. యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదాయి అంటున్నాడు అనమాట. కిందేం చెప్తున్నాడన్నా? పచ్చిగా గల చోట్ల నడిపిస్తాడంట, శాంతికరమైన జలాల వద్ద నడిపిస్తాడు. ఇది మొదటి అనుభవం. ఇది మొదటి అనుభవం. ఎప్పుడు అనుభవం అమ్మా? మారు మనసు బాప్తిసం తీసుకున్నప్పుడు అన్నమాట. అప్పుడు చెప్తానే, యేసయ్యే నాకు దేవుడు, యేసయ్యే నాకు రక్షకుడు అంటా అనమాట. స్తోత్రం. ఆ సంతోషం, ఆ ఊపులో అన్నమాట. రాంగ ముద్దట పోతున్న సమయంలో ఎట్లా నడిపిస్తాడంటమ్మా? పచ్చిగా గల చోట్ల నడిపిస్తాడు అనమాట. ఆ అనుభవం ఎట్లుంటుందంటే చాలా బాగుంటుంది. శాంతికర జలాల వద్ద నడిపిస్తాడు. స్తోత్రం. అవును కదమ్మా? అంటే మంచి మంచి వాక్యము ద్వారా, దర్శనముల ద్వారా, కళల ద్వారా స్తోత్రంలో ఆయన నడిపిస్తూ ఉంటుంటే మనం అనుకుంటాం అనమాట. నేను అనుకుంటా యేసు ప్రభు ఇదే లెవెల్లో నన్ను నడిపిస్తాడు, సెట్ అయిపోతా అనమాట. నేను అబ్బా ఎంత మంచి మా యేసయ్య, రాత్రి పండుకోగానే మంచి మంచి కళలు పడుతున్నాయి, బైబిల్ చదివితే ఇంత సత్యమా అని ఈ విధంగా మనకు నడిపిస్తున్న సమయంలో కింద ఆయన చెప్తున్నాడు అనమాట ఒక మాట. ఏంటిదంటే, నా ప్రాణంను పైన అప్పులు వెళ్ళిపోతాయి. అవునా కదమ్మా? సెటిల్మెంట్కి వస్తుంటాం. చూడండి, నేను ఆత్మీయ జీవితం గురించి మీకు చెప్తున్నాను అనమాట. మారు మనసు రక్షణ వచ్చిన తర్వాత జరిగే అనుభవము, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నడిపిస్తున్న సమయంలో అప్పుడు అన్ని కష్టాలు పోతుంటాయి, బాధలు వెళ్ళిపోతాయి, అప్పులు వెళ్ళిపోతాయి, పిల్లలు కూడా చదువులో బాగుంటారు, ఆత్మీకంగా, భౌతికంగా ఈ విధంగా సెట్ అయిపోతుంటే ప్రాణానికి చాలా సేద తీరుతాం అనమాట. సాక్ష్యాలు కూడా బాగానే ఉంటాయి. హల్లెలూయా. మంచి సాక్ష్యాలు చెప్తామన్నమాట. 50,000 అప్పు ఉండే, అప్పంతా పోయింది. ఇల్లు లేకుండే ఇల్లు కట్టుకున్నా. ఉన్నా కదా మా స్తోత్రం. మొన్ననే అమ్మాయికి ఎంసెట్ వచ్చింది, సీట్ వచ్చింది.
30,000 కట్టినా బాగానే ఉంది, స్తోత్రం, హల్లెలూయా. ఇంకా జన్మ ముందుకు పోతున్నాం. ఏమంటుండమ్మా? గాఢాంధకారపు లోయలో నేను తన నామమును బట్టి, తన నామమును బట్టి నీతి మార్గంలో ఆమేన్. ఎవరి నామమును బట్టి? యేసయ్య. ఆయన నామమును బట్టి మనలో నీతి మార్గములో నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించాలి, రాసి దుర్నీతి మార్గమైన మార్గము కాదు, తప్పుడు నడిపించే మార్గం అయిన మార్గము కాదు, నిందలేసే మార్గము అయిన మార్గము కాదు. ఆయన నామముని బట్టి నీతి మార్గంలో నడిపిస్తాడు. అమ్మా దేవుని బిడ్డలారా, ఆయన నామముని బట్టి మనం నీతిమంతులండి, అవునా కదా? మరి ఆ నీతి మన లోపల జరగాలి కదా. నోరు అదుపులో ఉంటుందా? కోపం కంట్రోల్లో ఉంటుందా? అబద్ధాలు ఆడుతున్నామా? లోకంతో పాటు మనం కూడా సర్దుబాటు చేసుకొని పోతున్నట్లయితే ఆయన నీకు ఎట్లా కాపరి అవుతాడు? నీకు ఎట్లా కాపరి అవుతాడు? నువ్వు ఎందుకు ఆయన గాయంలో తెలుపుతున్నావు? ఇంకా ఎందుకు నువ్వు కొరడా దెబ్బలు కొడుతున్నావు? నల్లగొట్టుడా ఆయనకి ఇష్టమైంది. యేసయ్య నల్లగొట్టబడ్డా లేదా? ఎవరు నల్లగొట్టిండ్రు? తండ్రే నల్లగొట్టిండు సొంత కుమారుని. మళ్ళీ నువ్వెందుకు నల్లగొడుతున్నావు ఆయనకు? ఆయన నీతి నీలో జరగని, నీతి మార్గంలో నడు. ఎన్ని అడ్డంకులు రాని, ఎంత నష్టమైనా పర్వాలే, స్తోత్రం. చివరికి నా వాళ్ళు కూడా అడ్డము తిరిగిన పోని. బాడీ లోపల స్తోత్రం ఒక పార్ట్ చెడిపోతే అది ప్రాణానికి అని తెలిసిన తర్వాత ఆ బాడీలో ఉన్న పార్ట్ తీసేస్తామా? బ్రతకాలంటే లేకుంటే పెట్టుకుంటామా? రాత్రి చెప్పాలండి మీరు, తీసేస్తాం. మరి ఈ రోజులలో మనం ఎందుకు పెట్టుకుంటున్నాం ఆ పార్ట్స్లని? చెప్పండి. క్యాన్సర్ వస్తే కీమో ఇస్తారు, రేడియేషన్ ఇస్తారనమాట. ఎందుకు? ఆ కణాలని చంపివేనికి నీ బతకాలి కాబట్టి. అదేవిధంగా స్తోత్రం పాపము దుర్నీతి మన లోపల వెళ్ళేటప్పుడు సర్దుబాటు ఎందుకు? వాక్యం అనే రేడియేషన్ కీమో ఇవ్వలేవా? ఆయన నామంని బట్టి కడగబడలేవా? ముందుకు నడవలేవా? అడ్డగించలేవా? పోరాటం చేయలేవా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, తన నామముని బట్టి ఆయన ఎక్కడమ్మా? నీతి మార్గంలో మనకు నడిపిస్తాడు. నీతి మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా చాలా బాగా కష్టం కూడా అనిపిస్తుంది. చివరికి మనం చూసినట్లయితే ఇప్పుడు ఉన్నదండి 4వ వచనము. గాఢాంధకారపు లోయలో ఆమె నేను ప్రతి క్రైస్తవునికి ఇది టర్నింగ్ పాయింట్. ఏం పాయింట్ అమ్మా? ఇది టర్నింగ్ పాయింట్. ఇది నాకు వద్దు. మరి నీకేం కావాలా? శాంతికరమైన జలాలు వద్ద నాకు కావాలి. నీకు పచ్చని గల చోట్ల కావాలా? నీకు టర్నింగ్లు వద్దా? హల్లెలూయా. వద్దు కావాలా? నువ్వు ఎసుంటుడో నీకు తెలవాలి కదా. మరి నువ్వు ఎసుంటుడో తెలవాలి కదా. కాబట్టి టర్నింగ్ పాయింట్, అవునా కదమ్మా? ఏ లెవెల్లో తీసుకొచ్చినాడు? అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టినాడు. శాంతి గల చోట్ల మీద, పచ్చిక గల చోట్ల మీద నీతి మార్గం నడిపించి ఒక సెట్ అయిపోయినాను. ఈ సెట్ అయిన వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? మా స్తోత్రం, ఒక టర్నింగ్ పాయింట్ తీసుకొస్తున్నాడు. ఊహించలేంది కలర్ కూడా కన్నాడు అనమాట వ్యక్తి. ఈ ఇక్కడ కూర్చున్న వ్యక్తిని దేవుడు మెడ మీద చేయి పెట్టి ఎక్కడ తోస్తాడంట? గాఢంధకారంలో వేసేసాడు అనమాట. లోయ అంటే మీకు తెలుసు కదమ్మా. ఏమన్నా పడినప్పుడు జారినప్పుడు ఏమన్నా అందుతుందా చేతుకు? ఏం అందదు. కాళ్ళు చేతులు కొట్టుకోపోతాయి, వీలైతే ముఖం కూడా రాసుకోపోతుంది. పడేటప్పుడు కేక వస్తుంది, ఒక కేక, అవునా కదమ్మా? సడన్ గా ఒక వీధికి దుంకేటప్పుడు ఒక వ్యక్తికి ఏమొస్తుందమ్మా? అంటామా అనమాట. కాలిరి కింద చేతి కింద తర్వాత సంగతి, కానీ కేక మాత్రం వచ్చేస్తుంది అనమాట. దేవుడు అక్కడికి వెళ్ళి తోసేసినప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు వచ్చే కేక ఏం రావాలండి? అమ్మా అని రావద్దు, నానా అని రావద్దు. ఏమన్నా రావాల? కేక యేసయ్యా అని కేక రావాలన్నమాట. తోసింది ఎవరండి? సాతాను కాదమ్మా. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే చక్కడపు పని ఇక్కడ నుంచి మొదలవుతుంది. స్తోత్రం. దేవుడు ఆ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చిన తర్వాత నీకు ఆత్మీయ అనుభవం రావాలంటే స్తోత్రము, ఆత్మీయంగా నువ్వు ముందుకు పోవాలంటే స్తోత్రం, దేవుడు చక్కడపు పని చేయడం మొదలు పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనగా నువ్వు మానవ స్వభావం నుంచి దైవ స్వభావంలోకి మారాలంటే స్తోత్రం, ఈ చక్కడపు పని దేవుడు కావాలని
ఏరి కోరి స్తోత్రం సెట్ అయిన మంచిగా స్థిరపడిన ఈ వ్యక్తిని దేవుడు ఆ లోయలో తోషిస్తాడనమాట. స్తోత్రం. లోయలో సోయింగనే అమ్మ ఈ పచ్చిక గల చోట్లు, ఈ శాంతికర జలాలు అప్పుడు గుర్తుకొస్తాయి అంటారా? ఆ లోయలో పడినప్పుడు జారుతూనే ఉంటాడు. ఏదన్నా అందుకుంటుందా? ఏం దొరకదండి. ఎందుకు? ఏమది? అంధకార లోయ, ఏం వెలుగు ఉండదు. ఇక నువ్వు ప్రార్థన చేస్తావా? వెలుగు కనబడదు. ఉపవాసం ఉంటావా? నీకు వెలుగు కనబడదు. బైబిల్ చదువుతావా? వెలుగు నీకు కనబడదు. సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారా? నీకు వెలుగు కనబడదు. తోసిందెవరు? తోసిందెవరు? దేవుడే అన్నమాట. ఎందుకు? నువ్వు పడి స్తోత్రము, నువ్వు నశించిపోవాలని కాదు, నీకు కీడు రావాలని కాదు. స్తోత్రం నీ మేలు కొరకై, నీ మేలు కొరకై దేవుడు ఆ పని చేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. తోసేసిన తర్వాత దేవుని బిడ్డలారా, ఎన్ని దినాలు తెలియదు స్తోత్రం, ఎన్ని మాసాలు తెలియదు, ఎన్ని సంవత్సరాలు తెలియదు స్తోత్రం. కానీ ఆ అంధకార లోయలో ఉన్నప్పుడే స్తోత్రం నీ మానవ స్వభావం బయటికి వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. మానవ స్వభావం నుంచి, శరీర స్వభావం నుంచి, మనిషి ఇచ్చల నుంచి, మనిషి కోరికల నుంచి స్తోత్రము మొత్తం ఒక స్తోత్రం గ్యారేజ్ వర్క్షాప్ అనమాట. స్తోత్రం ఆ లోయ అనమాట. మొత్తము సిద్ధపడిన తర్వాత అమ్మ స్తోత్రం అప్పుడు దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడు? ఆ లోయలోనే అన్నమాట. ఆ లోయలో ఉన్నప్పుడు ఇక నువ్వు సణుగుతావా, గనుపుకుంటావా? ఏంది పరిస్థితి ప్రభువా, ఏంది ఇది అని నువ్వు ఉల్టా ప్రశ్నలు వేస్తావా? ఆయనకే నువ్వు ప్రశ్నలు వేస్తావా? ఇక అందులోనే కనబడుతుంది. తోసింది నా ప్రభువే. కాబట్టి నేను ఒక దినం, ఒక నెల, ఒక సంవత్సరం ఎంత ఉండాలో అది నా ప్రభు చిత్తం. తోసిండైనా కాబట్టి తీసుకొచ్చేది కూడా ఆయన అనుకొని ఆయన చిత్తానికి నువ్వు ఆ లోయలోనే స్తోత్రంలో కూర్చునేమ్మా ఏకాగ్రతతో కనిపెట్టి నువ్వు ప్రార్థన చేసినట్టయితే స్తోత్రం దేవుడు ఆ లోయలో నుంచి నీకు బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు అర్థమైనట్టయితే ఒకసారి స్తోత్రం చెప్తామా? టర్నింగ్ పాయింట్ ప్రతి క్రైస్తవానికి వస్తుందండి స్తోత్రము. మాకైతే వచ్చింది స్తోత్రం. హల్లెలూయా. కానీ ఎవరికైతే రాలేదో మీరు సంతోషపడవద్దు, దాని గురించి మీరు సిద్ధపడాలా. ఎందుకనగా ఆ టర్నింగ్ పాయింట్ నా జీవితంలో కూడా రాబోతుంది స్తోత్రము. దానికి ఈ రోజు మన దేవుడు నన్ను హెచ్చరిస్తుంది కాబట్టి నేను దానికి సిద్ధపడే ఉంటా స్తోత్రము. ఎందుకనగా అది కీడు కొరకై కాదు, మీ మేలు కొరకై అన్నమాట స్తోత్రము. ఆ మేలు కొరకై ఎప్పుడైతే దేవుడు నీకు స్తోత్రము బయటికి వస్తావో ఇప్పుడు కింద చెప్తున్నాడు ఒక మాట. కింద సత్వంలో ఏముంది? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. గాఢాంధకారపు లోయలను సంచరించను, ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నువ్వు నాకు తోడయా అన్న అమ్మ వినాలా? ఆ గాఢాంధకారంలో ఎవరు ఉన్నారండి అమ్మా? నువ్వు నాకు తోడై ఉంటావు. ఆ గాఢాంధకారంలో స్తోత్రంలో అవునా కదా? నువ్వు ఒంటరిగా లేవు తల్లి, నీతో పాటు ఎవరున్నారు? నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను విడిపించిన, రక్తం ప్రాణం ఇచ్చి విడిపించిన ఆ ప్రభు నీకు తోడుగానే ఉన్నాడు. స్తోత్రం. అంటే దాని అర్థము నువ్వు ఏ పరిస్థితులు, ఎందుకనుక వాక్యంలో చెప్పబడుతున్నది ఆయన మొదట శోధింపబడ్డాడంట, కానీ పాపము చేయలేదండి. స్తోత్రము. కానీ నువ్వు ఇప్పుడు శోధింపబడుతున్నావు కదా, పరీక్షలో ఉంటున్నావు కదా, అంధకారంలో పడిపోయినావు కదా, నిన్ను విడిచిపెట్టి ఆయన మీద కూర్చోలే, నీతో పాటు ఆయన ఉన్నాడు. నువ్వు విశ్వసిస్తే ప్రభు నీతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ? ఇక్కడ కాదు, ఆ గాఢాంధకార లోయలో నువ్వు స్తోత్రం అనుకుంటున్నావు, ఏ ఆధారం లేదు ప్రభు, ప్రార్థన చేస్తున్నావు, నాకు సమాధానం వస్తలేదు, నా పరిస్థితి ఏంటిది ప్రభు అని అనుకుంటుండవచ్చు. కానీ ప్రభు అంటున్నది, అమ్మా నీతో పాటు ఈ లోయలో నేను నీతో పాటే ఉన్నాను. స్తోత్రము. భయపడబాక, నువ్వు ముందుకు సాగిపో. స్తోత్రం. అదిగో చివర కనబడుతుంది, అక్కడ దాటంగానే నీకు వెలుగు రాబోతున్నది. దేవుని బిడ్డలారా స్తోత్రం. అప్పుడు ప్రభు విడిచిపెట్టలే, నీతో పాటు ఉంటాడంట. తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత శత్రువుల ఎదుట భోజనము. ఎవరు ఎదుటమ్మా? ఎవరండి శత్రువులు? చెప్పండి. పర్ఫెక్ట్ గా నా లోయలో తయారు బయటకు వచ్చినావు. శరీరాశ, నేత్రాశ, జీవపటము, ధన పిశాసి, నేను, నాది, ఇదంతా ఎక్కడ పోతుంది? ఎక్కడ పోయింది? ఆ లోయలో అంతా సాఫ్ అయిపోయిందమ్మా. బయటికి ఎప్పుడైతే నువ్వు వస్తున్నావో స్తోత్రం దేవుని బిడ్డలారా, ఒక నూతన పురుషుడు, ఒక నవీన స్వభావము కలిగి, దీనత్వము కలిగి, కాడి మీద పెట్టుకొని స్తోత్రం అవునా కదా? పాత ప్రాచీన స్వభావం కాదు, ఒక నూతనమైన నవీన స్వభావం ధరించుకొని సిలువ ఎత్తుకొని నువ్వు ఎప్పుడైతే బయటికి వస్తున్నావో స్తోత్రం శత్రువులు ఎదుట. ఎవరన్ని శత్రువులు?
అమ్మ ఎవరు శత్రువులు? వాళ్ళ ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టాడనమాట. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఎదుట స్తోత్రములు? శత్రువుల ఎదుట దేవుడు మనల్ని భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరు శత్రువులు? అమ్మా స్తోత్రం. ఈ రాత్రి ఒకసారి మీరు గమనించండి, ఒక్కసారి గమనించండి మన ఆత్మీయ పరిస్థితి ఎట్లా ఉన్నది. ఎవరి చేత మనం ప్రేరేపబడి ఎక్కలేనిసార్లు మనం పడిపోయి ఉండొచ్చు, కానీ రాత్రి దేవుడు మనకు మేలు కలుపుతున్నాడు అనమాట. ప్రేరేపణ ఒక వస్తువు చూపించిన తర్వాత సాతాంగ ప్రేరేపణ. దేవుని ప్రేరేపణ ఎట్లుంటుందమ్మా? సమాధానము కలిగి ఉంటది, వాక్యానుసారంగా ఉంటది స్తోత్రంలో, సత్యంలోకి నడిపిస్తుంది స్తోత్రంలో. అసత్యానికి దగ్గరగా రానిది ఎందుకు? మనసాక్షి మీద కొడుతుంది అసత్యానికి అనమాట. ఇవి అన్ని మన లోపల జరగాలండి స్తోత్రము. జరగాలంటే దేవుని బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. గాఢాంధకార లోయలు పడిపోతే దేవుని బిడ్డలారా తయారు బయటకు వస్తే శత్రువులు భోజనము తర్వాత చెప్తున్నాడు కిందేమని చెప్తుండమ్మా. అమ్మా నూతన తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును. ఇప్పుడు ఎప్పుడమ్మా శత్రు ఎదుట భోజనము, తలుపు నూనె, గిన్నె పొర్లడం ఎప్పుడు? లోయల తర్వాత లేకుంటే ముందా వెనకనా? లోయలో పడిపోయి బయటికి వచ్చిన తర్వాత ఇవన్నీ దొరుకుతాయండి. హల్లెలూయా. తర్వాత దొరకదు. నేను బయట ఉన్నా పడలే, నా టర్నింగ్ పాయింట్ రాలే, ఇంకా లోయలు నేను తోయబడలే, నాకు అదెంత పుట్టింది. లోయలో పడిపోయిన తర్వాత నీ స్తోత్రంలో అందులో మొత్తము బయటికి వచ్చిన తర్వాత వచ్చేది ఎవరు? బయటగా నా పేరు స్తోత్రం. ఇంతకుముందు శంకర్ అండి ఒక మాట, ఇప్పుడు లోయలో పడిన బయటకు వచ్చిన అనుకున్న శంకర్ పోయింది. బయటకు వచ్చింది ఎవరమ్మా? నెహెమ్యా బయటకు వచ్చినాడు స్తోత్రంలో. అవునా కదా? నెహెమ్యా బయటికి వస్తే ఎట్లా ఉంటుందమ్మా? ఇదేముంది ఆడి, తర్వాత ఏముంది విధేయత, పోసుకుంటా బయటికి వస్తున్నా అనమాట. పడక ముందు ఆత్మన్సే రక్షణ ఉంది, గుడికి వస్తున్నా, చర్చ్ అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు లోపల, ఏం లేదు. కాబట్టి గ్రహించాలా ఏంటి? లోయలో నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత శత్రువులు ఎదుట నీకు భోజనం ఉంటుంది ఒకటి. రెండోది నూనెతో తలాంటి ఉంటుంది. మూడోది నిండి పొర్లుతుంది. నువ్వు బ్రతికిన దినాలన్నీ ఏమంటామా? కృపాక్షేమాలు. చిరకాలము దేవుని మందిరంలో. ఎప్పుడో బిఫోర్ ఆఫ్టర్. మరి ఎవరు పడతారండి గాఢాంధకార లోయలో? ఎవరు ఉన్నారా పడేటోళ్ళు ఈ రాత్రి? పడతారా? మీరు ఒక్కరు పడరండి అమ్మా, మీరు ఒక్కరు పడరు. మీరు పాడు ఎవరు ఉంటారు? ప్రభు మీతో పాటు ఉంటాడు అన్నమాట. ఆయన జుట్టు కర్ర దండము మనతో పాటు ఉంటుంది స్తోత్రం. అమ్మో అయిపోయింది నా పని కాలే, అక్కడి నుంచి మొదలు స్టార్ట్ ఈ లెవెల్లో మనం ఉన్నాం స్తోత్రంలో. అంత బాగున్నది. ఇక్కడి నుంచి దేవుడు తోస్తాడు. పడిపోని కాదు, నశించినది కాదు, కీడుకు కాదు. నేను ఒక నూతన పురుషుడుగా సిద్ధపరచడానికి. తలుపు నూనె లేదు, ఇన్ని నిండుకొని స్తోత్రం. ఒకప్పుడు ఉంది, అనుభవం చాలా ఉండే, ఏమైంది అంతా వెళ్ళిపోయింది. కాబట్టి రాత్రి మనం గమనించాలి ఏంటంటే దావీదుకు ఎవరైతే ప్రేరేపించాడో ఈ దినాలలో, చివరి దినాలలో మనల్ని ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణకు స్తోత్రము. మహాశీరుడు, యుద్ధ వీరుడైన దావీదు ఆ ప్రేరేపణకు లోబడి తన ఆత్మీయ జీవితం పోగొట్టుకున్నాడు. ఆయన ఒకసారి కాదు, చాలాసార్లు ప్రేరేపించింది స్తోత్రము. కానీ చివరికి చూసినట్టయితే అవునా కదమ్మా, దేవుని చేతిలో పడ్డాడు. ఇరిమియా ఏమో స్తోత్రం కుమ్మరి వంటికి పంపించినాడు. ఎందుకు? ఆ కుండ యొక్క అనుభవం స్తోత్రం. తయారైపోయిన ఆ కుండని స్తోత్రం చేతులకు వెళ్ళి జారినప్పుడు మనం ఏం చేసినాడు? స్తోత్రం విడిచిపెట్టండి. దేవుడు మళ్ళా మట్టిని తీసి మళ్ళా పిసికి వాళ్ళకు కొత్త స్తోత్రం మొదలు పెట్టండి అనమాట స్తోత్రంలో. అయిన తర్వాత దావీదు బిడ్డలారా, ఇప్పుడు ఈ దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి. ఎప్పుడు స్తోత్రంలో పడిపోయిన తర్వాత ఒక నూతన అనుభవంలో దేవుడు నడిపించిన తర్వాత అప్పుడు గాఢాంధకారం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చినాడో అప్పుడు అంటున్నాడు అన్నమాట స్తోత్రం. పడక ముందు ఈయన పరిస్థితి ఇట్లా ఉందండి. బయటికి ఎప్పుడైతే వచ్చినాడో అప్పుడు ఆయన అంటాడు, నా శత్రువులు ఎదుట దేవుడు నాకు భోజనం సిద్ధపరిచినాడు, నా తల నూనె ఇంకా చూస్తే మా నిండి పొందుతున్నది. ఈ దినాలలో మా స్తోత్రములు ఆత్మీయ జీవితంలో అనగా దాని అర్థం ఏంటిదంటే స్తోత్రం ఆత్మాభిషేకం లేక, ఆత్మ నడిపింపు లేక స్తోత్రము సాతానుతో స్తోత్రం చిన్న విషయాల్లో మనం పడిపోతున్నాం. ఎందుకు? దేవుడు ఇవ్వడా? ఒక మాట మీరు చెప్పండి, దేవుడు ఇవ్వడా అమ్మా స్తోత్రము? మనం రత్నాలు, మాణిక్యాలు, బంగారము, వెండి మనం ఇవేం అడుగుతలేము స్తోత్రం. ఏమడుగుతున్నాం స్తోత్రం? ప్రభువా నీ అభిషేకము నాకు కావాలా, నీ నడిపింపు నాకు కావాలా నీకు స్తోత్రం. అవునా కదమ్మా? ఎందుకు ఇది? ఎందుకు చెప్పండి? ఎందుకమ్మా స్తోత్రం? సాతాను తంత్రాలు ఎరగనికి,
సాతాను మోసము గుర్తుపట్టడానికి స్తోత్రం. ఆత్మీకంగా స్తోత్రము, ఆడు కనబడని శత్రువు స్తోత్రం. హల్లెలూయా. ఆ కనబడని శత్రువులతో మనము యుద్ధము చేరికే ఆత్మాభిషేకం, ఆత్మ దేవుడు మనల్ని కావాలని కోరుకుంటున్నామండి స్తోత్రము. ఎందుకనగా ఆయనకు మనకు నడిపిస్తాడు కాబట్టి. ఇది ఒక డబ్బు పెడితే మనకు దొరికేది కాదు, అవునా కదమ్మా? స్తోత్రం. ఉచితంగా నువ్వు స్తోత్రం నీ స్థితి, నీ పరిస్థితిని గుర్తెరిగి ప్రభు నీ అభిషేకం నాకు కావాలంటే దేవుడు ఏం చేస్తాడమ్మా? తప్పకుండా ఇస్తాడు. ఎప్పుడు దానికంటే ముందు ఏ అనుభవం కూడా నడవాలంటారు? ఏ అనుభవం? వాళ్ళ అమ్మ ఉండదు, నాన్న ఉండడు, భార్య ఉండదు. ఎవరి అనుభవాలు వారికే, ఎవరి అనుభవాలు వారికేనండి. ఆడ ఎవరికి ఉండరమ్మా, ఎవరుండరు లాస్ట్లో తోడుగా నీకు ఆయన ఉంటాడు స్తోత్రము. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు. ఈ రాత్రి మరి అనుభవం కావాలన్నా లేకుంటే అట్లనే ఉంటామంటారా? మాకెందుకండి, మాకెందుకు? మేము చర్చ్కి వస్తాము, పాటలు పాడతాము, వాక్యం వింటాము, దశక భాగాలు ఇచ్చేస్తాము, తర్వాత ప్రైజ్లాడని చెప్పి మా ఇంటికి మేము వెళ్ళిపోతాం, మా పనులు మా అని అనుకుంటే ఈ అనుభవం కూడా దేవుడు మిమ్మల్ని నడిపించాడు. వాస్తవం చెప్తున్నా, నాకు ఒక అనుభవం కావాలా, దేవుని చేతులు నేను పడాలా, దేవుడు నన్ను విడిచేసేయాల, అనేకులకు నేను ఆహారంగా మారాలా, అవునా కదండి? నాకు ఒక ప్రసవ వేదన రావాలా, అనేకులకు స్తోత్రము. సేవకు రక్షకుడుకు తేడా ఉందా లేదా? ఒక మాట మీకు చెప్తా నేను. సేవకుడు అంటే వచ్చిన ఆత్మలని నడిపించడం అన్నమాట. రక్షకుడు మన యేసయ్య రక్షకుడా లేకుండా సేవకుడా? రెండు ఉన్నాయి. మన ఏ సేవలమ్మా? రక్షకుడు. దాని అర్థం ఏంటిది? విడిపించి తీసుకురావడమే రక్షకుడు అంటారు. విడిపించి తీసుకొని రావాలా? ఇక్కడ నుంచి సైతాను నుంచి, పాపము నుంచి, శాపము నుంచి, మరణం నుంచి, బంధకాల నుంచి, అన్నిటి నుంచి విడిపించి తీసుకువచ్చి కూటుకున్న వాళ్ళ ఇంటికి అప్పజెప్పడమే రక్షకుడు అంటారు. ఆ విడిపించి తీసుకొచ్చిన సొత్తుని దాన్ని కాయడం, పోషించడమే సేవ చేయడం. దేవుడు మనల్ని సేవకుడు కాదు, మనకు రక్షకులుగా నిలబెట్టాలని చూస్తున్నాడు. మనము కూడా ఏం చేయాలమ్మా? మనము కూడా విడిపించి తీసుకురావాలి. ఎక్కడి నుంచి? సాతానిక గుహలో ఎంతమంది ఆత్మలు బంధింపబడి ఉన్నాయో, చీకట్లు ఉన్నాయో, బంధకాలలో ఉన్నాయో, ఆచారాలలో ఉన్నాయో, సంప్రదాయాలు ఉన్నారో, సువార్త చెప్పి రావడము కాదు, వాళ్ళని విడిపించి తీసుకురావడమే రక్షకుడు అన్నమాట. కట్టబడిన గాడిద ఉంది, చాలా మంది గడ్డి వేసినారండి, నిలబెట్టినారు, దాన్ని విడిపించి తీసుకొచ్చినారా? ప్రభు అన్నాడు, విడిపించి తీసుకొనిరా. ఎవరన్నా అడిగితే చెప్పు, ప్రభు అన్నాడు అన్నమాట. స్తోత్రము. గడ్డి పెట్టి నిలబెట్టి రావడం మన పని కాదు, విడిపించి తీసుకొనిరా. స్తోత్రము. ఎందుకు స్తోత్రం? మనము కూడా రక్షకులుగా మారాలా. హల్లెలూయా. మనం కూడా ఎట్లా మారాలమ్మా? రక్షకులుగా మారాలి. ఏం రక్షణ? వాళ్ళని విడిపించి తీసుకొని రావాలా? దేవుడు మనకు అనుభవం ఇవ్వలేదా? వాక్యం ఇవ్వలేదా? ఉపదేశం ఇవ్వలేదా? సత్యం నేర్పించలేదా? ఆత్మానుభవం మనకు లేదా? ఉన్నదండి. కానీ ఏం కావాలమ్మా? మనకు విడిపించి తీసుకుని రావాలా. హల్లెలూయా. కాబట్టి రాత్రి మీరు ఏదైతే మీరు మనసులో ప్రార్థన చేసుకుంటారో ఆ దేవుడు తప్పకుండా ఏం చేస్తాడమ్మా? మీకు నడిపిస్తాడు అన్నమాట. ఈ అనుభవం ఉన్న ప్రభావాన్ని నడిపించాలంటే దేవుడు తప్పకుండా నాకెందుకు తీ ప్రభు అంటే, సరే నాన్న ఇంకొకరిని చూసుకుంటాడు అనమాట. ఆయన కూడా నాకెందుకు తీ ప్రభు అంటే ఇంకొకరిని చూసుకుంటాడు. కానీ ఆయన సంకల్పం మాత్రము మానదు. అవునా కదమ్మా? కాబట్టి ఈ రాత్రి స్తోత్రములు చిన్న వాక్యం మనం ధ్యానించినాం కాబట్టి ఈ వాక్యం మీ అందరిలో ఫలించాలని. కాబట్టి అమ్మా, ఈ వాక్యం దేవుడు దీవించిన కాక దైవజనులు నాకు సమీపించిన కాబట్టి దైవజనులకు వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటాను. రెండో దశలోని పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును నీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితం, మన యుద్ధకు 2 రకాల ప్రేరేపణలు వస్తుంది. ఒకటి సాతాను నుంచి ప్రేరేపణ వస్తుంది, రెండవది దేవుడి నుంచి మనకు ప్రేరేపణ అనేది వస్తుంది. కానీ
మన నడువడి, మన ప్రవర్తన అనేది ఏ ఆత్మ ప్రేరేపణకు మనము లొంగుతున్నామో, లేదా మన జీవితాన్ని మనం సరెండర్ చేస్తున్నామో దాన్ని బట్టి మన యొక్క ఏలుబడికి మనము వెళ్ళిపోతున్నాం. అట్లయితే ఇక్కడ పౌలు ఒక ప్రార్థన చేస్తున్నాడు, ఓ కోరిక కోరుతున్నామని, ప్రభు మిమ్మను మీ హృదయములను ప్రేరేపించునుగా. ఇది నేను కాదు, ప్రభు మిమ్మల్ని ఏం చేయాలంట? ప్రేరేపించాలి. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడున్న అందరికీ అనేక సార్లు దేవుడు నన్ను ఎప్పుడు ప్రేరేపించలేదన్నారు అన్నారు. ఇప్పుడు విన్నారు ఇక్కడ ఏమైనా వస్తుంది, మారు మనసు పొందమని మీకు ఎప్పుడు ప్రేరణ ఇవ్వలేదా? బాప్టిజం పొందని వారికి మీకు ఎప్పుడు కలవలేదా? మీరు పడుకున్నప్పుడు కానీ, ప్రార్థిస్తున్నప్పుడు కానీ, వాక్యం వింటున్నప్పుడు కానీ, నిజమే కదా, నాకు ఇప్పుడు ఏం కావాలి? మారు మనసు కావాలి, బాప్టిజం కావాలని ఏనాడు దేవుని యొక్క వాక్యం, దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించలేదా? ప్రేరేపించలేదా? ఇక్కడ ఏం చేస్తాం మనం? దాన్ని మాత్రం త్రోసివేస్తాం. అదే శరీర సంబంధమైనది, లోక సంబంధమైనది అవి వస్తే వెంటనే చేస్తాం, మనం వెంటనే సరెండర్ అయిపోతాం. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని ఆత్మ ఎన్నిసార్లు ప్రేరేపించినా దాన్ని ఏది భోజనంలో కరివేపాకు తీసేసినట్టుగా మనం ఆ ప్రేరేపణను తీసేసి మెల్ల ఏదో ఒక ప్రకారంగా జారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. మూడవది, మనందరికీ తెలుసు, గొప్ప గొప్ప ప్రసంగం మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం అందరికీ కూర్చుని అందరూ పాతవారమే. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు తన యొక్క ప్రగాఢమైనటువంటి వాంఛను, చిత్తాన్ని బయలుపరిచాడు. ఏంటని చూస్తే, క్రీస్తు ఆత్మ నిలబడి ఆయన వాడు కాదు. అది అపోస్తలుడైన ఆదిపసంగా ఎవరైనా ప్రభుత్వానికి 3 సంవత్సరములు స్వయంగా యేసుక్రీస్తు వారు తిరిగిన వారు ఏం చేశారు? 10 దినములు ఏం చేశారు? కనిపెట్టి ప్రార్థన చేశారు. వారు దేవుని ఆత్మ నింపబడ్డారు, దేవుని ఆత్మతో వారు ముద్రించబడ్డారు. అప్పుడు వారికి ఒక స్వాతంత్రం దొరికింది. ఏంటి? నాయనా, తండ్రి, అబ్బా అని మొరపెట్టే స్వాతంత్రం వారికి దొరికింది. ముంగట రాళ్ళున్నా, ముంగట వసలితున్నా, ముంగట ఏమున్నప్పుడు కూడా నాకు ఇవేం చేయవు, ఒకవేళ ఇక్కడ మరణిస్తే నాకు గొప్ప లాభమే అన్న స్వాతంత్రం ఎవరు ఇచ్చినారు? ఆత్మ ఇచ్చింది. హల్లెలూయా. అట్లయితే మారు మనసు పొందిన వారలారా, బాప్టిజం పొందిన మనము ఏం పొందాలి? అభిషేకం పొందాలా లేదా? మనకు తెలుసు తెలీదా? మనకు తెలుసు, కానీ మనకి ఏమి ఇవ్వము. నిజంగా చెప్తున్నా, నమ్మినా ఆడపిల్లలు వంటకి ఇచ్చిన సమయం ఏదైనా ఇవ్వట్లేదు, ప్రార్థనకి ఇవ్వట్లేదు. బట్టలు తుక్కడానికి ఇచ్చిన సమయాన్ని బైబిల్కు ఇవ్వడం లేదు. నిజం చెప్తున్నా. కారణం ఏంటంటే అది మనకు ఒక వస్తువులాగా అయిపోయింది. అది దేవుని గ్రంథమని, పరిశుద్ధ గ్రంథమని, దాంట్లో దేవునికి చిత్తము ఉంది అని అది చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడని, నా హృదయాన్ని ప్రేరేపిస్తాడని ఈరోజు విశ్వాసం సంపూర్ణంగా మర్చిపోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యము, దేవుని ఆత్మ మరొకసారి మనం గుర్తు చేస్తున్నారు. ఒకవైపు నుంచి సాతాను యొక్క ప్రేరేపణ మనకు వస్తుంది, మరొక వైపు నుంచి మనుషుల ప్రేరేపణ మనకు వస్తుంది, మరొక వైపు నుంచి దేవుని ప్రేరేపణ మనకు వస్తుంది. కానీ చాలా మంది 100లో 99% సాతాను ప్రేరేపణ కానీ, మనుషుని యొక్క ప్రేరేపణ కానీ లొంగిపోతారు. దేవుని ప్రేరేపణ మాత్రం చేస్తారు, దూరం అయిపోతారు. హల్లెలూయా. రండి, కళ్ళు మూసుకుంటాం. దేవా, మీ ప్రేరేపణకు నేను లొంగునట్లుగా మీకు ఒక మంచి మానవుని ప్రేరేపణ కాదు, సాతాను ప్రేరేపణ కాదు, పరిశుద్ధాత్మ దేవ, వాక్యమైన దేవ, ఇదిగో నా జీవితంలో అనేక పర్యాయములు నా హృదయాన్ని ప్రేరేపించావు, నా మనస్సులో ప్రేరేపణ కలగజేసినావు. ఇది విశాలమైన మార్గమని, ఇది నాశనకరమైన మార్గమని, అబద్ధములో ఉన్నానని, దురాశలో ఉన్నానని, ధనాశలో ఉన్నానని, శరీరాశలో ఉన్నానని, ప్రార్థనకు, వాక్యములకు మీ సన్నిధికి దూరం అయిపోతున్నానని, నేను నశించిపోతున్నానని అనేక పర్యాయములు మీ ఆత్మలను ప్రేరేపించింది. కానీ నేను పశ్చాత్తాపడకుండా, హృదయాన్ని చింపుకలకుండగా అనేక పర్యాయములు నా వీపుని నీకు చూపించినాను. అయినప్పటికీ మరలాలను దాటి వెళ్ళక
కుమ్మరివాడు ఆ కుండను మరలా ముట్టుకొని దాన్ని మరలా తొక్కి మరలా పిసికి మరొక నూతన ఆకారం చేయడానికి ఇష్టపడుతున్నట్టుగా ఇప్పుడు చూపించినటువంటి నాకు, త్రోసివేసిన నాకు, అపనమ్మకస్తున్న నాకు మరొకసారి మీకు వాక్యము ద్వారా మీ ప్రేరేపణను ఇదిగో నీ ముందుకు వచ్చిందయ్యా. మారు మనసు పొందమని, బాప్తిజము పొందమని, అభిషేకాన్ని పొందమని, యేసయ్య కార్యమయ్యమని, సువార్తకు రమ్మని మరొకసారి దేవుడు పిలుస్తున్నాడు. ఈ ప్రేరేపణ మీకు ఎంతమంది లోపలికి ప్రవేశించింది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మన అంతరంగములో పడిచేయునుగాక, మన కీళ్ళల్లో మూలుగల్లో అంతరంగ సమస్త పాపము తొలగించునుగాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీ ప్రేరేపణలోకి నాడయ్యా. పౌలు మీ ప్రేరేపణలోకినట్లుగా ఆ దివ సంఘమ పోసల దేవా, మీ యొక్క ప్రేరేపణలోకి పోయినట్లుగా దేవా, మేము ఒక్కొక్కరము దేవా మీ ప్రేరేపణలోకి పొదుపుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కొంతసేపు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, బలవంతుడు తండ్రి, సమాధానాన్ని బట్టి మీ నామములకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ యొక్క వాక్యాన్ని మీ యొక్క ఆలోచన చెప్తున్నామువా, అనుకూలమైన ఐక్యమైన మాకు దేవా మీరు చదువుకుని లెక్కలేని వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. అయా తండ్రి, సాతాను యొక్క ప్రేరేపణ దేవా తండ్రి, అనేక పర్యాయం మాకు వస్తున్నప్పుడు పొందుకుంటున్నాము దేవా, మీకు స్తోత్రములు. అలా కాకుండా దేవా మీకు స్తోత్రములు. ఆత్మ వివేచన కలిగిన వారమై దేవా మీకు స్తోత్రములు. సాతాను యొక్క ప్రేరేపణను, మానవ ప్రేరేపణను ఎదిరించిన వారమై దేవా, నన్ను ఓడించిన వారమై దేవా, మీ యొక్క ప్రేరేపణ లొంగి దేవా ఆ ప్రకారంగా చేయటకున్న సమర్పణను, ఆత్మాభిషేకమును, ఆత్మ నడిపు దేవా మీరు మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి. విన్న ప్రతి మాట దేవా తండ్రి, హృదయంలో విత్తబడిన ప్రతి మాట దేవా తండ్రి, వర్షాన్ని కుమరించి దేవా 20, 30, 60 నిరంతరం ఫలింపజేయండి, సహాయం చే దేవా మీకు స్తోత్రములు. నాథ, ఇంక ప్రభువా తండ్రి, ప్రతి మారు మనసు పొందకుండా ఉన్నారు ప్రభువా, వారు దర్శించండి దేవా, వారికి మార్గం దయచేయండి దేవా. ఇంకెవరైతే బాప్టిజం పొందకున్నారు ప్రభువా, వారి బాప్టిజం వైపు నడిపించమని ప్రతిమలాడుచున్నాము ప్రభువా. ఇంకా ఆత్మాభిషేకం లేకుండా ప్రభువా ఉన్నారు దేవా తండ్రి, ఆ నింపుల కోసం ప్రభువా తండ్రి అంగలార్చి ప్రార్థించక మనసు దేవా తండ్రి, ఒక ఆకలి దేవా తండ్రి వారిని పుట్టించండి, సహాయం చేయండి. నాథా మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రతి వారికి అక్కడ ప్రభువా మీ నామమును తీర్చమని ప్రతిమలాడుచున్నాము, స్తోత్రములు. అయా మీకు వాక్యాన్ని పంచుకుని దాసుని బట్టి వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాము. బలపతి అభిషేకించండి, అనేక ప్రాంతములు దేవా మీరు బలమైన సాధన మీరు అభిషేకించి వాడుకోమని అడుగుచున్నాము, స్తోత్రములు. ఆత్మ సంబంధమైన దేవా తండ్రి పరమోత్త ప్రభువా దేవుడు నడిపించండి, సహాయం చేయండి ప్రభువా. మా సమస్త పాపలను క్షమించండి, రక్తములో కడిగి పరిశుద్ధపరిచి ఆ పరలోక రాజ్యము కొరకు సిద్ధం చేయండి. సంఘాన్ని మమ్మల్ని పరిచయం మీకే సమర్పి సమస్త భయము చెల్లిస్తుంది యేసయ్యా అతి పరిశుద్ధ నామమున అడుగుచున్న ప్రభు తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును లోకమందున సకల పరిశుద్ధుల సదాకాలం తోడగడుపుచును గాక.